డాక్టర్ గారు ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ బ్లాక్స్ బ్లడ్ క్లాట్ అయ్యి క్లోజ్ అయితే మనం స్టంట్ ఏ టైంలో అంటే ఎటువంటి సందర్భాల్లో వేస్తాము, ఓపెన్ హార్ట్ సర్జరీ ఎటువంటి సందర్భాల్లో మనం పేషెంట్ని ప్రిఫర్ చేస్తాము చెప్పండి. సో నార్మల్లీ హార్ట్ అటాక్ అంటే బ్లడ్ వెసల్ 100% బ్లాక్ అవుతే హార్ట్ అటాక్ వస్తుంటుంది. సో ఈ హార్ట్ అటాక్తోని పేషెంట్ వస్తుంటారంటే స్టెంట్ ఎలాగైనా వేయాలి. బట్ నార్మల్లీ ఇంకొక సిట్యుయేషన్ ఉన్నది, యాంజైనా అవుతుంటుంది. అంటే హార్ట్ అటాక్ ముందు సిమ్టమ్స్లో 70% కంటే బ్లాక్స్ ఎక్కువ ఉన్నప్పుడు మేము స్టెంట్లు వేస్తుంటాం. సో 50-60% బ్లాక్లు కంప్లైంట్స్ లేకపోతే స్టెంట్ అవసరం ఉండదు. సో బైపాస్ సర్జరీ సపోజ్ కొద్ది టైంలో నంబర్ ఆఫ్ బ్లాక్స్ ఎక్కువ ఉంటుంది, కొద్ది టైంలో స్టెంట్ కుదరకపోతే దానికోసం మేము బైపాస్ సర్జరీ చేస్తుంటాం. కొద్ది టైంలో బ్లాక్తోని వాళ్ళలో కవాటర్లో లీకేజెస్ ఉంటుంది అంటే అప్పుడు బైపాస్ సర్జరీకి మేము ఆప్ట్ చేస్తుంటాం. బైపాస్ సర్జరీ చేసిన తర్వాత ఆ పేషెంట్ ఒక 6 months తర్వాత నార్మల్ కండిషన్లో తన వర్క్స్ అనేది చేసుకోవచ్చా? ఒక లైక్ వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ కష్టమైన పనులు చేసుకోవచ్చు అంటారా? బైపాస్ సర్జరీ చేసిన తర్వాత ఒక 1 week 10 days తర్వాత జనాలు డెస్క్టాప్ జాబ్ చేసుకోవచ్చు. సో హెవీ వర్క్ చేయాలంటే ఒక 2-3 months తర్వాత నార్మల్ జాబ్ చేసుకోవచ్చు. అయితే ఈ హార్ట్ అటాక్లు వస్తున్నాయి అంటే హార్ట్ అటాక్ వేరు, హార్ట్ ఫెయిల్యూర్ అనేది రెండు వేరువేరుగా ఉంటాయి. హార్ట్ అటాక్ అంటే గుండెలో రక్తనాళ బ్లాక్ అయిపోతే గుండె కంట్రోల్ అన్ని డ్యామేజ్ అవుతుంది, దానికి హార్ట్ అటాక్ అంటాం. హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె కంట్రోల్ అన్ని నీరసం అయికొని గుండె బాడీకి బ్లడ్ పంప్ చేయకపోతే బాడీ అంతా వాపులు అన్నీ వచ్చేస్తాయి, రాత్రి పడుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. దానికి ఆ హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్తాం. సో హార్ట్ అటాక్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్ రెండు డిఫరెంట్ సింటమ్స్. ఓకే, అయితే అది ఎలా గుర్తించాలి? చెమటలు పట్టడము ఈ సింటమ్సే ఉంటాయి రెండింటికి ఈక్వల్గా? హార్ట్ ఫెయిల్యూర్లో జనాలకి ఫస్ట్ హార్ట్ అటాక్ చెప్తాను. హార్ట్ అటాక్లో జనాలకి చెస్ట్ పెయిన్, ఆయాసం, చెమట పట్టడం, స్పృహ తప్పడం ఇవన్నీ వస్తుంటాయి. హార్ట్ ఫెయిల్యూర్లో పేషెంట్కి లాంగ్ స్టాండింగ్ ఆయాసం ఉంటుంది, కాలు వాపులు, మొహం వాపులు, రాత్రి పడుకుంటే ఇబ్బంది అయిపోతుంటుంది, కూర్చొని పడుకుంటుంటారు, ఇలాగ సిమ్టమ్స్ వస్తుంటుంది. సో అది హార్ట్ ఫెయిల్యూర్. మరి చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్ కోసం మేము కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. హార్ట్ ఫెయిల్యూర్ వచ్చినా సరే వితిన్ మినిట్స్లోనే చనిపోవడం జరుగుతుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళే అంత టైం కూడా ఉండట్లేదు. హార్ట్ అటాక్ అంటే కొంచెం ఏదో గ్యాప్ అయితే నేను చూశాను. హార్ట్ అటాక్లో టైం ఇవ్వదు. సో అందుకోసమే ఏంటంటే నార్మల్లీ హార్ట్ అటాక్లో ప్రాణం పోవడానికి కారణం ఏంటంటే గుండె దడ ఇరెగ్యులర్ గుండె దడ ఎప్పుడైనా ఫాస్ట్ అయిపోవచ్చు, స్లో అయిపోవచ్చు, అలాగే గుండె దడ స్టాప్ అయిపోవచ్చు. సో అందుకోసమే హార్ట్ అటాక్లో ఇమ్మీడియట్లీ అంటే ఏదైనా బ్యాడ్ ముందు నుంచే సింటమ్స్ అనేది కొంచెం కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే గ్యాస్ పెయిన్ అనుకొని కొంచెం మనం ఇరెగ్యులర్ అది నార్మల్ ఏంటంటే సేమ్ అందరూ ఇనిషియలీ హార్ట్ అటాక్ అవ్వకపోవచ్చు, గ్యాస్ట్రిక్ అని మెడిసిన్స్ వాడి ఆ సిమ్టమ్స్కి ఇగ్నోర్ చేస్తుంటారు. దానివల్ల కాంప్లికేషన్స్ అన్ని ల్యాండ్ అయికొని బ్యాడ్ స్టేజ్లో మా దగ్గరికి వస్తుంటారు. ఎటువంటి సందర్భాల్లో యాంజియోగ్రఫీ చేయించుకోవాలి? 1 yearకి ఒకసారి చేయించుకోవాలి లేదంటే అసలు లేదు? యాంజియోగ్రఫీ కోసం మీరు కార్డియాలజిస్ట్ అని డిస్కస్ చేయాలి. ఎప్పుడైనా అవసరం పడితే యాంజియోగ్రఫీ చేయాలి. లైక్ అవసరం పడుతుంటే చెస్ట్ పెయిన్, వాకింగ్ చేస్తే చెస్ట్ పెయిన్ వచ్చేస్తుంది, ఏదైనా కారణం లేకుండా హార్ట్ ఫెయిల్యూర్ ల్యాండ్ అయింది, కాలు వాపులు, మొహం వాపులు వస్తుంది, అప్పుడు యాంజియోగ్రామ్ అది మీ కార్డియాలజిస్ట్ మీకు సజెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. డాక్టర్ గారికి ధన్యవాదాలు. స్పెషల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.